మావోయిస్టు పార్టీకి చెందినటువంటి కీలక నేతలందరూ కూడాను ఆంధ్రప్రదేశ్లో హతమవుతున్నారు. ఇప్పటికే 13 మంది 2 రోజుల్లోనే పోలీసు కాల్పులో మృతి చెందడం జరిగింది. అయితే దీని మీద పౌర హక్కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వీరందరినీ పట్టుకుని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని అడవుల్లోనికి తీసుకెళ్లి వాళ్ళను కాల్చి చంపడం జరుగుతుందని చెప్పేసి ఇప్పటివరకు 13 మంది మరణించగా మిగిలిన వారిని కూడా చంపే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనతో పౌర హక్కుల సంఘం నేత అలాగే సివిల్ లిబరేషన్ కమిటీ జాయింట్ సెక్రటరీ అయినటువంటి ఆంజనేయులు మనతో ఉన్నారు. వారు దీనికి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ఆయన గలమెత్తుతున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లో 13 మంది చనిపోవడం అయితేనేమి, మిగిలినగా ఇంకా కూంబింగ్ జరుగుతున్నటువంటి విషయాలు, వీటన్నిటి మీద మీకున్నటువంటి అనుమానాలేమి, ఎందుకు మీరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే మీకు తెలుసు, కగారు పేరిట కేంద్ర ప్రభుత్వం ఒక అమానవీయ మారణకాండ చేస్తూ ఉంది. మొత్తం ఆ ఒత్తిడికి తట్టుకోలేక, అక్కడ ఉన్న నిర్బంధాన్ని తట్టుకోలేక ఛత్తీస్గఢ్ నుంచి వివిధ ప్రాంతాలకి, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని పట్టణాలకి దాదాపు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఒక 70-80 మంది వచ్చినట్టుగా పోలీసుల ఒక ఇంటర్వ్యూలను బట్టి వాటి బట్టి అర్థమవుతుంది. అయితే ఇదంతా కూడా దాదాపు 10 రోజులు బట్టి పోలీసుల కన్సర్న్లోనే వాళ్ళు ఉన్నారనేది కూడా పోలీసుల ఇంటర్వ్యూలను వాటిని బట్టి తెలుస్తుంది. అయితే మేము బలంగా నమ్ముతున్నది ఏంటంటే, హిట్మా కావచ్చు, ఇప్పుడు నిన్న ఎన్కౌంటర్లో చనిపోయిన హిట్మా, ఆయన వైఫ్, ఆయన భార్య, అలాగే మిగతా ఒక 4 సభ్యులు నిన్న పోలీసులు ఆల్రెడీ కస్టడీలో తీసుకొని వాళ్ళని చిత్రహింసలు చేసి కాల్చి చంపారనేది ఖచ్చితంగా పరిస్థితులు ఆయన క్లియర్గా కనబడుతున్నాయి. ఆయన ఛత్తీస్గఢ్లో ఉన్న ఆయన మారేడుపల్లి, అక్కడ అసలు పార్టీ లేదు, మొత్తం 10 ఏళ్ల బట్టి అక్కడ ఖాళీ అయింది, ఏఓబి ఖాళీ అయింది, అక్కడ ఎవరు లేరు దగ్గర, అంతా కూడా అక్కడ తీసుకొచ్చి అక్కడ చంపి అక్కడ పడేశారు శవాల్ని నిన్న ఉదయం. నిన్న సాయంత్రానికే మాకు విషయం తెలిసి మిగతా ఎవరైతే మొత్తం ఈ 70-80 మందిలో ముఖ్యమైన నాయకులందరినీ కూడా వేరు చేసి, ఇంక్లూడింగ్ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ ఆయన్ని కూడా తిరుపతిని కూడా తీసుకొచ్చి కాల్చి చంపే ప్రమాదం ఉందని, ఎవరైతే అరెస్టుకు గురిగా నిర్బంధంలో పోలీసు నిర్బంధంలో ఉన్నారో వాళ్ళందరినీ కోర్టులో చట్టబద్ధంగా ప్రొడ్యూస్ చేయమని మేము డిమాండ్ చేశాం. అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల ఎటువంటి గౌరవం లేకుండా కనీసం ఒక అమానుష్యంగా ఈ రోజున వాళ్ళ పోలీసుల అదుపులో ఉన్న 7గురిని ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ పెట్టి కాల్చి చంపారు. అలాగే ఇంకా చాలా మంది నాయకులు వాళ్ళ అదుపులో ఉన్నారని ఈ పరిస్థితులు బట్టి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళు ఇచ్చే ప్రకటనలు బట్టి ఇంకా కొంతమంది పారిపోయారు, ఇంకా వాళ్ళ మీద మేము వెంటాడుతున్నాం, కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి అన్నారు. ఈ కూంబింగ్ ఆపరేషన్ లేవు, ఏమీ లేవు. ఆల్రెడీ వాళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళని పట్టుకెళ్లి కాల్చి చంపుతున్నాం, ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు పోలీసులు మీడియాతో మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం నేతలకు వద్ద వారికి సంబంధించిన వివరాలు ఉన్నా కూడా వారిని ఒక మీడియేటర్షిప్ చేసి వాళ్ళని లొంగిపోయేట్లు చేయొచ్చు కదా అని చెప్పడం జరుగుతుంది. అయితే పోలీసుల మీద నమ్మకం ఎలా ఉంటుంది అని చెప్పి ప్రశ్నించినప్పుడు కూడాను వాళ్ళు మీడియా ఎదుట కూడా వాళ్ళు వచ్చేసి లొంగిపోవచ్చు కదా అంటున్నారు. మరి పోలీసులు చెప్తున్నటువంటి మాటలు మీరు ఏ విధంగా చూస్తారు? అంటే కొంత బాధ్యత మీ మీద కూడా పోలీసులు వేస్తా ఉన్నారు. వాస్తవానికి పౌర హక్కుల సంఘానికి మావోయిస్ట్ పార్టీ వాళ్ళ సరెండర్ సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఉద్యమం చేయలేకపోతే సరెండర్ అయితే వాళ్ళ వ్యక్తిగత అంశం, దానికి కాదు. మా పౌర హక్కుల సంఘం పని విధానం రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం పోలీసులు ప్రభుత్వం నడవాలి, అంతవరకే మా కన్సర్న్. పోలీసులు చెప్తున్నట్టుగా మేము వాళ్ళని తీసుకొచ్చి సరెండర్ చేసిన మా పని కాదు అది. కాకపోతే పోలీసులు ఎవరినైనా సరే, మావోయిస్ట్ పార్టీలే కాదు, ఎవరినైనా సరే వాళ్ళకు కొన్ని చట్ట సిఆర్పిసి ఉంది, ఐపీసీ ఉంది, రాజ్యాంగం హక్కులు ఉన్నాయి. వాటి ప్రకారం అరెస్టు ఏదైనా వాళ్ళ దాదాపు 10 రోజులు బట్టి వాళ్ళ కస్టడీలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. వాళ్ళందరినీ కోర్టు మీద ప్రొడ్యూస్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద అని చెప్పేసి వాళ్ళు పోలీసులు ఆరోపణ చేస్తా ఉన్నారు. తప్పుడు ఆరోపణలు కాదు, ఖచ్చితంగా పోలీసులు వాళ్ళందరినీ కూడా వేరు చేసి నిన్న ఇవాళ కాల్చి చంపారు. ఇంకా కొంతమంది కాల్చి చంపే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ కస్టడీలో ఉన్న మిగతా వాళ్ళందరినీ కూడా విడుదల చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇంకా కొన్ని ఎన్కౌంటర్ జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూంబింగ్ జరుగుతూ ఉంది, కీలక నేతలందరూ కూడాను ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. మీలాంటి వారందరూ ఇంకా వారి పోలీసుల వద్దే ఉన్నారని చెప్తా ఉన్నారు. పోలీసు వాళ్ళ కోసం వెతుకుతామంటున్నారు. ఇప్పుడు చూస్తే ఇంకా చాలా ప్రాణాలు కూడా ఎన్కౌంటర్లో చనిపోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తారు? వాస్తవానికి ఆల్రెడీ అదుపులో తీసుకున్న వాళ్ళనే కాల్చి చంపారని చెప్తున్నాం.
రేపు కానీ ఎల్లుండి కానీ ఎవరైనా చనిపోయినా వాళ్ళు కూంబింగ్ ఏం కాదు, కూంబింగ్ అని ఒక పిక్చర్ క్లియర్ చేస్తారు కానీ అదుపులో ఉన్న వాళ్ళకి చిత్రహింసలు చంపి పారేసి అట్లా చేయడం వరకే కానీ కూంబింగ్ అనేది జరగదు. కూంబింగ్ అనేది ఎదురుబదురు కాల్పులు జరుగుతాయి, వాళ్ళకి గాయాలు తగులుతాయి, వీళ్ళకి తగులుతాయి. అట్లా ఈ రోజు 13 మంది చనిపోయారు నిన్న ఇవాళ. ఎవరికైనా పోలీసులు ఒక గాయమైన అయిందని నిజంగా AK-47లో ఎదురుబదురు కాల్పులు జరుగుతాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం నడుచుకోమని పోలీసులు ఆదేశించండి. లేకపోతే గత ప్రభుత్వం ఎవరైతే జగన్ ప్రభుత్వంలో ఉదయం లేస్తే సాయంత్రం వరకు 5 ఏళ్ళు కూడా పౌర హక్కులు చట్టబద్ధ హక్కులు కాపాడండి అని చెప్పి గొంతెత్తి మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ రోజున ఈ అధికారంలో రాగానే ఆ చట్టాన్ని రాజ్యాంగం తొంగలో తక్కి తన ఇష్టానుసారిగా పరిపాలిస్తున్నాడు. ఈ పరిపాలన అనేది ఈ అడ్డగోళ పరిపాలన అనేది సర్వకాలం నడవదు. ఎందుకంటే ప్రజలు ఎదుర్కొంటారు. ప్రజలు ఈ దుర్మార్గమైన పోలీసు అణిచివేతకి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని వ్యతిరేకంగా పోరాడతారని చెప్పి మేము భావిస్తున్నాం. మీ తరపు నుంచి ఎటువంటి పోరాటం చేస్తారు? మా వైపు నుంచి ప్రభుత్వాలు గాని పోలీసులు గాని చేసే చట్ట వ్యతిరేక చర్యల్ని ప్రజల్లో ఎండగట్టి ప్రభుత్వాలు గాని పోలీసులు గాని చట్టబద్ధంగా వ్యవహరించేలాగా సమాజం మీద ముందు వాళ్ళని ఒత్తిడి చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఇవన్నీ కూడాను బూటకప్ ఎన్కౌంటర్లు, వారిని పట్టుకుని తర్వాత వారిని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతున్నారు. ఇంకా మరికొన్ని ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఆందోళనను సీనియర్ అడ్వకేటు పౌర హక్కుల సంఘం నేత ఆంజనేయులు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేసేటువంటి హత్యలు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గౌతమ్తో విజయచంద్రన్, విజయవాడ.